2014 కంటే ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మేధావులు, తర్వాత నిరుద్యోగులు, విద్యార్థులు, సమాజం అంతా కూడా మొత్తం సబ్బండ వర్గాలందరూ కూడా ఇక ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ట్యాగ్ లైన్ మీద మనం చేసినాము? నీళ్లు, నిధులు, నిరుద్యోగాల మీద మనం చేస్తే ఈ ఉద్యోగాలు ఇస్తాడు, తర్వాత నీళ్ళు ఇస్తాడు, నిధులు ఇస్తాడు అని చెప్పేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి కేసీఆర్ని ఎన్నుకుంటే 10 సంవత్సరాలైన పాలన లోపల విద్యార్థులను ముంచిండు, నిరుద్యోగులను ముంచిండు, ప్రజలను ముంచిండు, తెలంగాణను తెరల వేసిండు. కాబట్టి ఈ రాష్ట్రం లోపల మార్పు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్తున్నాడు కదా. విద్యార్థులకు మంచి రియంబర్స్మెంట్ తీసుకొస్తాడట, విద్యా వ్యవస్థను మారుస్తాడట, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట, ఈ యొక్క ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తున్నాడు, 420 హామీలు ఇస్తున్నాడు. కాబట్టి నేను ఎన్నుకుంటామని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపెడితే ప్రజలందరూ, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది ప్రజాప్రభుత్వము, ప్రజల్లోకి నేరుగా ఈ యొక్క ప్రభుత్వం చెల్లి లబ్ధి పొందరని చెప్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళగులో కొడతాడు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత బండ్లను ముత్తాడు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు రియంబర్స్మెంట్ దూరం చేస్తుండు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ మొత్తమే ఎత్తేసి కుట్ర చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా చేస్తున్నారు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ నది సుందరీకరణ పేరుతోని 1,50,000 కోట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిస్తే 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల కనీసం 15% నిధులు కూడా ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖకు కేటాయించలేని దగుల్బాజీ విద్యాశాఖ మంత్రి, దగుల్బాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నందుకు సిగ్గనిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.